Hello students, in this class we are going to discuss about one more problem regarding mole concept, stoichiometric calculations, okay, and the limiting reagent. So here the question is, the problem ikkada em ichcharante calculate the amount of ante weight of 90% of H2SO4 అంటే ఎంతైతే వెయిట్ వస్తుందో దాంట్లో ఎంత తీసుకోవాలి, ఓన్లీ 90% of H2SO4 required for the preparation of 420 kg HCl as per the given equation. అంటే కింద ఇచ్చిన ఈక్వేషన్ ప్రకారంగా 420 kgs of HCl ప్రిపేర్ చేయాలి అంటే 90% of H2SO4 ఎంత వెయిట్ కావాలా, అంటే టోటల్ వెయిట్ లో 90% of H2SO4 ఎంత కావాలి అనేది క్వశ్చన్. సో ఇక్కడ అమౌంట్ అంటే వెయిట్ కావాలా, అంటే we have to calculate weight of H2SO4 from 90% కనుక్కోవాలి. మామూలు వెయిట్ కావాలంటే మామూలుగా ఫార్ములా ఏమి, నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. అంటే వెయిట్ కావాలంటే మనం ఏం చేయాలా, నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వేస్తే సరిపోతుంది. అంటే నువ్వు H2SO4 వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే we require నెంబర్ ఆఫ్ మోల్స్, ఓకేనా. సో నెంబర్ ఆఫ్ మోల్స్ క్వశ్చన్ లో కనుక్కోవడానికి H2SO4 సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు. అంటే దేని యూజ్ చేసి మనం H2SO4 యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవాలంటే, సో ఇక్కడ క్వశ్చన్ లో 420 kgs ఆఫ్ HCl ఇచ్చాడు. అంటే బై యూజింగ్ HCl we need to calculate నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4. అంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ HCl ఎన్ని ఉన్నాయో తెలిస్తే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4 అనేది తెలుస్తుంది. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4 తెలిస్తే వెయిట్ అనేది మనము క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ దట్ ఐఎమ్ సాల్వింగ్ ఫస్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ HCl. ఓకే, సో వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ HCl? నెంబర్ ఆఫ్ మోల్స్ మీన్స్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఇన్ ద క్వశ్చన్ దే గివెన్ దట్ 420 kg ఆఫ్ HCl ఇచ్చారు. కేజీ అనేది వెయిట్. మామూలుగా వెయిట్ అనేది మనం ఎప్పుడు గ్రామ్స్ లో తీసుకోవాలా, కానీ ఇక్కడ కేజెస్ లో ఇచ్చాడు కాబట్టి ఎలా రాయొచ్చు దీన్ని, 420, ఓకే, 420 kgs. దీన్ని గ్రామ్స్ లో మార్చాలి అంటే ఇంటూ 1000 వేయాల, ఎందుకంటే 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1 kg ఈజ్ ఈక్వల్ టు 1000 grams. కాబట్టి గ్రామ్స్ లో మార్చాలంటే 10⁻³ రాసుకుంటాం. 1000 అంటే 10⁻³ బై gram molecular weight of HCl. So what is the gram molecular weight of HCl? Hydrogen atomic weight is 1. Chlorine atomic weight 35.5. The total is 36.5. Okay. So దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, డెసిమల్ పాయింట్ తీసేస్తే దీన్ని పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి బై 10 అంటే పైకి రాస్తే 420 into 10 into 10 cube by 365. ఓకే, ఇప్పుడు చేద్దాం చూడండి ఎలా వస్తుందో. సో 365 420 డివిజన్ చేద్దాం. 365 1 జార్ 365, 10 లో 5 పోతే 5, ఓకే, 11 మిగులుతారు. ఇంకా 11 లో 6 పోతే 5, సో 3 లో 3 పోతే 0, ఓకే, 55 సరిపోదు కాబట్టి 0, 1 పాయింట్. అగైన్ 365 1 జార్ 365, సో 10 లో 5 పోతే 5, 14 లో 6 పోతే 8, 4 లో 3 పోతే 1, సో అగైన్ 0. 365 ఇంటూ 5 వేసాను అనుకోండి, 5 5 జార్ 25, 5 6 జార్ 30, 32, 5 3 జార్ 15 ప్లస్ 3 అంటే 18, నియర్ బై. అంటే 365 ఇంటూ 5 1825. అంటే నియర్ బై ఆన్సర్ ఎంత వస్తుంది ఇక్కడ,
1.15 ఇక్కడ రాస్తాను 1.15 ఇంటూ 10 ఇంటూ 10 క్యూబ్. ఓకేనా, అంటే దీన్ని 10 ఇక్కడ మల్టిప్లై చేసి ఏం రాయొచ్చు అప్పుడు 11.5 ఇంటూ 10 క్యూబ్. ఓకేనా, అంటే ఫ్రమ్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది క్వశ్చన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ HCl వీఆర్ గెటింగ్ దట్ 11.5 ఇంటూ 10 క్యూబ్. 11.5 ఇంటూ 10 క్యూబ్. సరే, ఇప్పుడు దీన్ని యూజ్ చేసి H2SO4 నెంబర్ ఆఫ్ మోల్స్ చూద్దాం. ఇప్పుడు మీ రియాక్షన్ చూస్తే 2 moles ఆఫ్ HCl కి 1 mole ఆఫ్ HCl అవసరం అవుతుంది. అంటే 2 moles ఆఫ్ HCl requires 1 mole ఆఫ్ H2SO4. మరి మనకు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ HCl ఎంత వచ్చింది? 11.5 ఇంటూ 10 క్యూబ్ మోల్స్ ఆఫ్ HCl కి ఎన్ని మోల్స్ ఆఫ్ H2SO4 కావాలి? సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం, అప్పుడు ఏమవుతుంది? సో 2 ఇంటూ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4 ఈజ్ ఈక్వల్ టు 11.5 ఇంటూ 1. 11.5 ఇంటూ 10 క్యూబ్ ఇంటూ 1. 1 రాసిన రాకపోయినా పర్లేదు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4 మనకు కావాలా? ఇప్పుడు ఏమవుతుంది? 11.5 ఇంటూ 10 క్యూబ్ బై 2 అవుతుంది. అంటే 2 5 జార్ 10, 11 మిగులుతుంది అంటే 15 అవుతుంది. 2 7 జార్ 14, మళ్ళీ 1 అంటే 0. 2 5 జార్ అంటే ఎంత వస్తుంది ఇక్కడ? 5.75 ఇంటూ 10⁻³ ఓకేనా. దో నెంబర్ ఆఫ్ మోల్స్ వచ్చి ఇది. సో మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ వచ్చింది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన అమౌంట్ కదా, అమౌంట్ ఎలా తెలుసుకుంటాం? ఇప్పుడు ఇక్కడ రాస్తా. సో నెంబర్ ఆఫ్ మోల్స్ వచ్చేసింది కాబట్టి, సో అమౌంట్ అంటే వెయిట్ ఆఫ్ H2SO4 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ మాలిక్యులర్ వెయిట్. నెంబర్ ఆఫ్ మోల్స్ మన క్వశ్చన్ ఎంత వచ్చింది ఆన్సర్లో? ఇక్కడ 5.75 ఇంటూ 10 క్యూబ్ ఇంటూ, సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ H2SO4 కావాలా, ఇక్కడ రాస్తాను. సో వాట్ ఈస్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ H2SO4? ఇక్కడ రాస్తాను చూడండి. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ H2SO4. సో హైడ్రోజన్ అటామిక్ వెయిట్ 1 2 ఉన్నాయి అంటే 2. సల్ఫర్ అటామిక్ వెయిట్ 32, సో 1 ఉంది అంటే 32. ఆక్సిజన్ అటామిక్ వెయిట్ 16, 4 ఉన్నాయి. 16 4 జార్ 64 అంటే టోటల్ యాడ్ చేస్తే 98. సో ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ H2SO4 ఈస్ 98. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని క్యాల్కులేట్ చేసామనుకోండి, దీన్ని ఎలా రాయొచ్చు? 5.575 రాస్తా ఇంటూ 98 ఇంటూ 10 క్యూబ్. కాబట్టి పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి బై 100 రాస్తాం. ఓకేనా, 2 0. ఇప్పుడు మల్టిప్లై చేస్తే చేద్దాం, చూడండి ఎంత వస్తుంది చూద్దాం. 575 ఇంటూ 98, సో 5×40. ఓకే, 7×56, ఒక 4 అంటే 60. 5×40, ఒక 6 46. సో మళ్ళీ చూద్దాం. 5×40 26, 60. సో 5×40, 7×56, ఒక 4 అంటే 60. 8×5, 5×40, 41 అంటే 46. సరిపోయింది, కరెక్ట్గా రాసిన. సో 5×9, 45. 7×9, 63, 63 4 67. 45, 5×9 45, ఒక 6 51. సో 0 5 6 7 13, 4 5 6 563. ఓకే, సో 56,350 వస్తాను. 56,350 బై 100 ఉంది 2 స్థానాల తర్వాత, అంటే 563.50 ఇంటూ 10 క్యూబ్. ఓకే, సో ఇది వెయిట్ వస్తుంది. ఎంత వెయిట్ ఆఫ్ H2SO4? 563. 10 క్యూబ్ అంటే కేజెస్ లెక్క.
సరే మళ్ళీ చూద్దాం 563.50 ఇంటూ 10 క్యూబ్ అనేది వస్తుంది. కానీ క్వశ్చన్లో ఈ టోటల్ వెయిట్లో మళ్ళీ ఎంత ఉందంట 90% ఉంది. కాబట్టి దీన్ని ఎలా చేస్తాము చూడండి. సో ఫ్రమ్ ది క్వశ్చన్ దట్ ఇది వచ్చిన టోటల్ వెయిట్లో 90% మాత్రమే కావాలి. సో దేర్ ఫోర్ ద వెయిట్ ఆఫ్ 90% ఆఫ్ H2SO4 ఈజ్ ఎలా చేస్తాం దాన్ని. సో వచ్చిన వెయిట్ దాంట్లో మనం ఏం చూడాలా 90% అంటే 90/100 వేస్తాం. అంటే 90/100 అంటే పైన పోతే ఏమవుతుంది ఇది 100. ఓకే. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ చేస్తే మళ్ళీ ఎలా చేయొచ్చు దీని పాయింట్ తర్వాత 563.50 రాస్తా. ఓకే బై 90 పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 జీరోలు 10 క్యూబ్ ఇంటూ 100. సో 100 క్యాన్సిల్ అయిపోయా. ఓకే. సో ఇక్కడ విల్ రైట్ క్యాలిక్యులేట్ దిస్ వన్. ఎలా చేయొచ్చు దీన్ని ఇది 0 కూడా కొట్టేస్తే చూడండి 9 ఒకట్ల 9 6ల 54. ఓకే 2 మిగిలింది 23 అవుతుంది. 9 2ల 18. 23లో 18 పోతే 5 మిగులుతుంది అంటే 55 మిగులుతుంది. 9 6ల 54 1 మిగులుతుంది. 9 ఒకట్ల 9 పాయింట్ అంటే ఎంత వస్తుంది ఇక్కడ 626.1 ఇంటూ 10⁻³ గ్రామ్స్. కేజెస్ కదా అడిగింది. కేజెస్ లో మార్క్స్ ఏమవుతుంది తీసేస్తాం. అప్పుడు ఏమవుతుంది 626.1 kg. ఓకే అంటే సో ఫ్రమ్ దిస్ క్వశ్చన్ 90% ఆఫ్ H2SO4 HCl 420 kgs ఆఫ్ HCl తో ఎంత కావాలి దాంట్లో వెయిట్ అంటే 90% ఎంత 626.1 kg. ఓకేనా అంటే 420 kg ఆఫ్ HCl కావాలి అంటే ఎంత వెయిట్ ఆఫ్ 90% ఆఫ్ H2SO4 కావాలా 626.1 kg కావాలి. ఓకే సో దిస్ ఈస్ అబౌట్ దిస్ ప్రాబ్లమ్. I hope you understand well. In the next class we are going to discuss about one more problem. Thank you.